హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ 2024కి సంబంధించి ఇవాళ మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇటువంటి టైప్ క్వశ్చన్సే నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్లో రావచ్చండి. సో ఇంకా ఎవరైతే ఎస్జిటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకసారి ఈ బిట్స్ అన్నీ చూసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన నెంబర్కు ఏ కనిష్ట సంఖ్య కలిపితే 11చే నిశేషంగా భాగించబడును. ఫ్రెండ్స్, ఇటువంటి క్వశ్చన్స్ మనం చేయాలి అంటే ఫస్ట్ మనకు భాజనీయత సూత్రాలు తెలిసి ఉండాలి. సో 11చే నిశేషంగా భాగించాలి అంటే 11 యొక్క భాజనీయత సూత్రం మనకు తెలియాలి. 11 యొక్క భాజనీయత సూత్రము సరి స్థానాలు మైనస్ బేసి స్థానాల మొత్తం. సరి స్థానాల మొత్తము మైనస్ బేసి స్థానాల మొత్తం 5 3 6 0 ఇవి బేసి స్థానాలు అవుతాయి. నెక్స్ట్ 0 9 1 7 ఇవి సరి స్థానాలు అవుతాయి. ఫస్ట్ మనం సరి స్థానాల మొత్తం చూద్దాం. ఇక్కడ 7 + 1 8 8 + 9 17 17 + 0 17 వస్తుంది. సో ఇక్కడ మైనస్. నెక్స్ట్ బేసి స్థానాల మొత్తం 5 + 3 8 8 + 6 14. సో 14 + 0 14 వస్తుంది. సో సరి స్థానాల మొత్తం 17, బేసి స్థానాల మొత్తం 14. 17 - 14 3 అయితే వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్కి 3ని మనం యాడ్ చేసినట్లయితే అది 11 చేత నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ వన్, a = x² + 3x - 1, b = -2x² - x + 4, c = x² + 2x - 4 అయినా a - b + c విలువ. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ వాల్యూ ఏం వేసుకుంటాం? x² + 3x - 1 b అన్నారు కదండి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ bకి బ్రాకెట్కి ముందు కూడా మైనస్ ఉంది. సో ఈ రెండు మైనస్లో ఉన్నాయి కాబట్టి b వాల్యూ మనకు ఓన్లీ 2x² - x + 4 వస్తుందండి. సో b వాల్యూ 2x² - x + 4. నెక్స్ట్ c వాల్యూ x² + 2x - 4. ఇక్కడ చూద్దాం, +4 - 4 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -1 అనేది ఉంటుంది. ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 2x ఉంది. 3x 2x 5x. 5xలో నుంచి x పోతే మనకు 4x వస్తుంది. ఇక్కడ 4x, ఇక్కడ -1. ఇక్కడ చూద్దాం, ఇవన్నీ మనం యాడ్ చేస్తే 2 + 1 3 3 + 1 4 4x² అయితే వస్తుంది అండి. దీనికి ఆన్సర్ ఏమిటి అంటే 4x² + 4x - 1. నెక్స్ట్ వన్, ట్రెపీజియం వైశాల్యం 240 cm². భుజాల మధ్య దూరం 15 cm అయినా ఒక భుజం 20 cm అయితే రెండవది. ఇక్కడ ట్రెపీజియం వైశాల్యం ఇచ్చారు, భుజాల మధ్య దూరం ఇచ్చారు, ఒక భుజం ఇచ్చారు, రెండవ భుజం మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ట్రెపీజియం వైశాల్యానికి ఫార్ములా తెలిసి ఉండాలి. ట్రెపీజియం వైశాల్యానికి ఫార్ములా ఆఫ్ h × a + b. ఇక్కడ h అంటే 15 cm. సో ఆఫ్ 15 × a 20 cm, b తెలియదు కాబట్టి అట్లానే పెట్టుకుంటాం. ఇదంతా కూడా 240కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు మనము ఈ 20 + bని ఇటు సైడే పెట్టుకొని ఈ 15 1/2ని అటు సైడ్కి పంపించాలి. ఈ 1/2 2 అనేది ఇక్కడ భాగిస్తుంది కాబట్టి అటు సైడ్కి పోతే గుణిస్తుందండి. సో × 2 వేసుకుంటాం. నెక్స్ట్ 15 అనేది ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే భాగిస్తుంది. సో /15. ఇప్పుడు 3 టేబుల్లో 3 5 = 15, 3 8 = 24, 3 0 = 0 అంటే 80 వస్తుంది. ఇప్పుడు 5తో 5 1 = 5, 5 16 = 80. సో ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 2 ఉంది. 16 2 = 32 అండి. సో ఇక్కడ 20 + b ఉంది, మనకు కావాల్సింది b మాత్రమే. సో b = 32 - 20. 32లో నుంచి 20 తీసేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 12. సో ఫైనల్గా మనకు రెండవ భుజం ఎన్ని సెంటీమీటర్స్ అంటే 12 సెంటీమీటర్స్.
నెక్స్ట్ 18 సెంటీమీటర్స్ ఎత్తు కలిగిన చెట్టు 24 సెంటీమీటర్స్ పొడవు గల నీడను ఏర్పరుస్తుంది. 18 సెంటీమీటర్స్ నీడను ఏర్పరచాలంటే చెట్టు ఎంత పొడవు ఉండాలి? ఫ్రెండ్స్, ఇక్కడ 18 సెంటీమీటర్స్ ఎత్తు ఉన్నటువంటి చెట్టు 24 సెంటీమీటర్స్ పొడవు గల నీడను ఏర్పరుస్తుంది. ఇక్కడ మనకి నీడ పొడవు ఇచ్చారు. నీడ పొడవు 18 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనము ఆ చెట్టు పొడవు కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, 18 సెంటీమీటర్స్ చెట్టు 24 సెంటీమీటర్స్ నీడను ఏర్పరిస్తే 18 సెంటీమీటర్స్ నీడను ఏర్పరిచే చెట్టు పొడవు దీనికంటే తక్కువ ఉంటుంది. సో దీనికి ఫార్ములా తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది. సో 18/24 ఇంటూ 18. 6 టేబుల్లో 6 4 జా 24, 6 3 జా 18, నెక్స్ట్ 2 2 జా 4, 2 9 జా 18. సో 9 3 జా 27, 27/2. ఈ 27/2ని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే డివిజన్ చేయాలండి. 2 1 జా 2, నెక్స్ట్ 7 ఉంటుంది, 2 3 జా 6, 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం, 2 5 జా 10. సో దీనికి ఆన్సరు 13.5. 18 సెంటీమీటర్స్ నీడను ఏర్పరచాలంటే ఆ చెట్టు ఎంత పొడవు ఉండాలి అంటే 13.5 సెంటీమీటర్స్ పొడవు ఉండాలి. నెక్స్ట్ 4⁻³ హోల్ స్క్వేర్ బై 2⁻6 విలువ. ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. ఇది ఏ విధంగా ఉంది అంటే ఘాతాంక న్యాయాలు అయితే ఉన్నాయండి. వాటి పరంగా a⁻m⁴n రూపంలో ఉంది. దీన్ని మనం a⁻mnగా రాయవచ్చు. అంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయవచ్చు. సో 3 2 జా 6 కదండి. సో 4⁻6 వస్తుంది బై 2⁻6. మరి దీన్ని ఏ విధంగా రాయవచ్చు అంటే దీనికి ఘాతాంక సూత్రం ఇంకొకటి ఉంది. a⁻n రూపంలో ఉంది కదండి, 4⁻6. దీన్ని మనం 1/a⁻nగా రాయవచ్చు. సో దాని పరంగా దీన్ని మనం 1/4/6, దీన్ని 1/2/6గా రాయవచ్చు. సో దీన్ని డైరెక్ట్గా ఎలా రాయవచ్చు అంటే 2/6/4/6గా మనం రాయవచ్చు. ఇప్పుడు 2/6 అంటే అర్థం ఏమి? 2 అనేది 6 టైమ్స్ వస్తుంది. 2/6 అంటే 2 అనేది 6 టైమ్స్ వస్తుంది. 4/6 అంటే 4 అనేది 6 టైమ్స్ వస్తుందండి. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ 2 2స్కి ఒక 4కి మనం క్యాన్సిల్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా క్యాన్సిల్ చేస్తే మనకు 4లు అనేవి 3 అయితే ఉంటాయి. సో 1/4³ 1/4³ అంటే 4 4 జా 16, 16 4 జా 24. సో దీనికి ఆన్సరు 1/64. సో దీనికి క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సరు 1/64. నెక్స్ట్ 2 పూరక కోణాల భేదం 24 డిగ్రీస్ అయినా ఆ పూరక కోణాలు ఏవి? ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలి అంటే ఆప్షన్స్ ద్వారా వెళ్ళవచ్చు. ఆప్షన్స్ ద్వారా వెళ్ళినప్పుడు ఒక 2 నెంబర్స్ తీసుకొని వాటిని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 24 వస్తే అది ఆన్సర్ అయిపోతుంది. అలా కాకుండా ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. మామూలుగా పూరక కోణాలు అంటే ఏ 2 కోణాల మొత్తం అయితే 90 డిగ్రీస్ అవుతుందో ఆ కోణాలను మనం పూరక కోణాలు అంటాం. సో ఇక్కడ పూరక కోణాల మొత్తం a+b అంటే 2 కోణాల మొత్తం 90 డిగ్రీస్ అయితే అది పూరక కోణాలు కదండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 2 పూరక కోణాల భేదం ఇచ్చారు. సో a-b అనుకుంటాం. a-b 24 డిగ్రీస్. ఇక్కడ +b -b క్యాన్సిల్ అయిపోతుంది. a + a 2a 2a = 90 + 24 యాడ్ చేస్తే మనకు 114 వస్తుంది. ఇప్పుడు దీని ద్వారా మనం ఏ తెలుసుకోవాలి. a = 114/2. ఇక్కడ 2 5 జా 10, 2 7 జా 14. సో ఏ వాల్యూ అయితే మనకు వచ్చిందండి 57 డిగ్రీస్. సో ఇప్పుడు మనకు కావాల్సింది b కదండి. ఇందులో ఏదో ఒక ఈక్వేషన్లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ a + b = 90 ఉంది కదా, దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే b వాల్యూ ఎంత వస్తుంది అంటే 90 - 57 చేయాలి. 90 - 57 చేస్తే మనకు 33 అయితే వస్తుంది. సో ఆ కోణాలు 57 ఒకటి, 33 ఒకటి.
సో ఇటువంటివి వచ్చినప్పుడు ఆప్షన్స్ ద్వారా వెళ్తే ఈజీగా మనము ఆన్సర్ చేయగలుగుతాము. నెక్స్ట్ 1 9x² y² ఇంటూ 3z - 24 బై 27xy ఇంటూ z - 8. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అండి. ఇక్కడ చూద్దాం 9x² y². ఇక్కడ రెండిట్లోనూ కామన్గా 3 అయితే ఉంటుంది. సో దీన్ని మనము 3 కామన్ తీస్తే 3 ఇంటూ z - 3 8 24 కదండి. సో 8 వేసుకోవచ్చు. 3 ఇంటూ z 3z 3 8 24 వస్తుంది. సో 3z - 24ని మనం 3 ఇంటూ z - 8గా రాస్తాం. కింద 27xy z - 8 అయితే ఉంది. సో ఈ z - 8 z - 8 క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ 9తో 9 1 జా 9 3 జా 27. ఇక్కడ 3 ఉంది. ఈ 3 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ x² y² ఉంది. ఇక్కడ xy ఉంది. సో ఈ స్క్వేర్కి xyకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకు మిగిలేది xy. ఇటువంటివి వచ్చినప్పుడు కొంచెం లాజిక్గా థింక్ చేయండి. ఇట్లా కామన్ తీసేవి ఏవైనా పాసిబిలిటీ ఉంటే కామన్ తీయండి, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో దీనికి ఆన్సర్ అయితే xy. నెక్స్ట్ 1 క్రమ షడ్భుజి భ్రమణ పరిమాణం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమ షడ్భుజి అంటే 6 కోణాలు 6 భుజాలు 6 కోణాలు అన్నీ సమానంగా ఉంటే దానిని క్రమ షడ్భుజి అంటాము. క్రమ షడ్భుజి భ్రమణ పరిమాణము 6. నెక్స్ట్ 1 ఒక వస్తువుని 10% ట్యాక్స్తో కలిపి 682 రూపాయలకు కొన్న అసలు విలువ ఎంత? ఒక వస్తువుని 10% ట్యాక్స్తో కలిపి 682కు కొన్నట్లయితే ట్యాక్స్ కలపక ముందు ఆ వస్తువు విలువ ఎంతో మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో ఇక్కడ ట్యాక్స్ ఎంత అండి? 10% వేశారు కదా. సో 100కి 10 యాడ్ చేయాలి. సో 110 అవుతుంది. 110% 682 అయితే అసలు విలువ అంటే 100% అనేది ఇంకా తక్కువ అవుతుంది. దీనికి ఫార్ములా తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలినది వేసుకోవాలి. సో తక్కువ అంటే 100/110 ఇంటూ 682. 0 అనేది క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ 11 1 జా 11 6 జా 66. ఇంకా 2 ఉంటుంది 22. 11 2 జా 22. సో ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 62 ఉంది. 62 ఇంటూ 10 620. సో ట్యాక్స్ కలపక ముందు ఆ వస్తువు యొక్క విలువ 620 రూపాయలు. నెక్స్ట్ 1 ఒక తరగతిలో మొత్తం 40 మంది విద్యార్థులు ఉన్నారు. బాలికల సంఖ్య బాలుర కంటే 10 ఎక్కువ అయితే బాలుర నిష్పత్తి ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. మనకి క్లాస్లో బాయ్స్ గర్ల్స్ కలిపి 40 మెంబర్స్. ఇక్కడ బాలికల సంఖ్య బాలుర కంటే 10 ఎక్కువ అన్నారు. ఫస్ట్ మనం బాలుర సంఖ్య వేసుకోవాలి. బాలుర సంఖ్యని మనం x అనుకుంటామండి. ఇక్కడ ఏమన్నారు స్టేట్మెంట్లో? బాలికల సంఖ్య బాలుర కంటే 10 ఎక్కువ. సో బాలుర కంటే 10 ఎక్కువ కాబట్టి x+10 వేసుకోవాలి. x అనేది బాయ్స్ నెంబరు, x+10 అనేది గర్ల్స్ నెంబర్. సో తరగతిలో ఉన్న మొత్తం విద్యార్థులు 40 మంది. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసి 40కి ఈక్వల్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఈక్వల్ చేస్తే x+x 2x అవుతుంది. 2x = 40 - 10. ఈ +10 అటు సైడ్కి వెళ్తే -10 అవుతుంది. సో 2x = 40 - 10 అంటే 30 వస్తుందండి. సో 2x = 30. x = 30/2. 215 జా 30 కదండి. సో మనకి x వాల్యూ అయితే వచ్చింది. x అంటే బాలుర సంఖ్య. బాలుర సంఖ్య 15. ఇంకా బాలికల సంఖ్య అంటే వీరికంటే 10 మంది ఎక్కువ కదండి. సో 25 అవుతుంది. 15కి 10 యాడ్ చేస్తే 25. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి బాలికల సంఖ్య బాలుర సంఖ్య వచ్చేసింది. ఇక్కడ ఇప్పుడు నిష్పత్తి కనుక్కోవాలి. బాలికలకి బాలురకి మధ్య నిష్పత్తి. బాలికలు ఎంతమంది అండి? 25. బాలురు 15. మధ్య నిష్పత్తి 5 5 జా 25, 5 3 జా 15. సో 5:3. బాలికలు బాలుర నిష్పత్తి 5:3. ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతారు.
అంత ప్రాసెస్ అంతా చేస్తారు. అక్కడ 3:5 5:2 దగ్గర మనము కన్ఫ్యూజ్ అవుతాము. ఫస్ట్ బాలికలు అడిగారా బాలురు అడిగారా అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్, 72 రూపాయల వస్తువు 80 రూపాయల లాభంకి అమ్మిన లాభశాతం. ఫ్రెండ్స్, లాభశాతం కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం లాభం కనుక్కోవాలి. లాభం అంటే అమ్మిన వెల మైనస్ కొన్న వెల. ఇక్కడ 80 మైనస్ 72 చేస్తే మనకు లాభం ఎంత వస్తుంది అంటే 8 రూపీస్. లాభం 8 రూపీస్. ఇక్కడ లాభశాతం మనకు కనుక్కోవాలి. లాభశాతం అంటే లాభం బై కొన్న వెల ఇంటూ 100. ఇక్కడ లాభం 8 రూపీస్ అండి. ఇక్కడ కొన్న వెల అంటే 72 ఇంటూ 100. ఇక్కడ చూద్దాం. 8 1 జా 8, 8 9 జా 72. సో ఇక్కడ ఏమొచ్చింది 100/9 కదండి. 9తో డివిజన్ చేస్తే 9 1 జా 9, ఇక్కడ 1 వస్తుంది 0, 9 1 జా 9 1. దీన్ని మనం 11 1/3 1/9గా రాయవచ్చు. లాభశాతం 11 1/9%. సో ఫ్రెండ్స్, ఇవి నేను గ్యాదర్ చేసినటువంటి కొన్ని క్వశ్చన్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.